అడవికి రాజు ఏదంటే ఏం చెబుతాం? అది సింహమే, ఇంకో మాటే ఉండదు. సింహం సాధారణంగా గడ్డి భూములు, సవన్నాలలో నివసించే ప్రాణి. నిజానికి పులి మాత్రమే అడవిలో జీవించే ప్రాణి. మరి అడవికి అసలైన రాజు ఏది? సింహం కంటే ఈ భూమి మీద అందమైన, గంభీరమైనది పులి. ఈ జీవి క్రూరమైనది కూడా. అయితే మనిషి కంటే క్రూరమైనది మాత్రం కాదనుకోండి. ఎందుకంటే మానవ చర్యలతో పులులు అనేవి అంతరించిపోతున్నాయి. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే వారిని పొగిడేది కూడా పులితోనే. హే, వాడు పులిలా బతుకుతాడురా అంటారు. పులి పంజా విసిరితే ఎలాంటి వన్యప్రాణి అయినా దానికి ఆహారం కావాల్సిందే. అయితే ఆహారం కోసం వేటాడుతూ అరణ్యం దాటి బయటకొస్తున్న పులులు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. మరికొన్ని వేటగాళ్ల కంట చిక్కి మృత్యువోడికి చేరుతున్నాయి. ఇలా రాను రాను వాటి సంఖ్య తగ్గుతూ అంతరించిపోయే పరిస్థితికి చేరింది. అయితే ఈ నేపథ్యంలో కాస్త ఊరట కలిగించే, సంతోషించే వార్త వింటున్నాం. ప్రస్తుతం అంతరించిపోతుందనుకుంటున్న పెద్ద పులుల సంఖ్య కాస్త పెరిగిందట. నల్లమల అభయారణ్యాన్ని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించింది. దోర్నాల, శ్రీశైలం, అమ్రాబాద్ పరిధిలో పులుల సంచారం ఉంది. ఈ ప్రాంతంలో వేటగాళ్ల బారి నుంచి పులులను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో రాకపోకలపై కొన్ని షరతులు విధించారు. వేటగాళ్ల నుంచి పులులను కాపాడేందుకు నల్లమల అటవీ ప్రాంతంలో 24 బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఒక్కో బేస్ క్యాంపులో 5 సభ్యుల చొప్పున 120 మంది టైగర్ ట్రాకర్లను నియమించారు. వీరు కాకుండా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది కూడా అడవిలో తిరుగుతూ పులుల సంరక్షణకు చర్యలు చేపట్టారు. ఇలా అనేక చర్యలతో వాటి సంఖ్యను కాస్త ముందుకు తీసుకురాగలిగారు. తెలంగాణలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అమ్రాబాద్. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పెద్ద పులుల సంఖ్య 34కు చేరింది. 2021లో వీటి సంఖ్య 14 మాత్రమే ఉండేది. 3 ఏళ్లలో ఆ సంఖ్య రెట్టింపైంది. అడవులు, పర్యావరణం, జీవ వైవిధ్యం, వన్యప్రాణులు ఇలా వివిధ అంశాలన్నీ పులుల సంఖ్య, వాటి స్వేచ్ఛ జీవనంపై ఆధారపడి ఉంది. ఒక్కో పులి స్థిర నివాసంతో పాటు అవి మనుగడ సాగించేందుకు 50 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం అవసరం. పులిపై ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో మిగతా వన్యప్రాణులు, జీవరాశులు ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటిని సంరక్షించుకోవడం కీలకంగా మారింది. 2021లో అటవీ శాఖ తన వార్షిక నివేదిక ప్రకారం అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో 14 పులులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వీటితో పాటు మొత్తం 43 రకాల వన్యప్రాణులు ఉన్నాయని నాడు తన వార్షిక నివేదికలో పేర్కొంది. వన్యప్రాణుల్లో అరుదైన హనీ బాడ్జర్ లాంటి జంతువులతో పాటు వందలాది రకాల పక్షి జాతులు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఇతర వన్యప్రాణుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. 2018లో జాతీయ స్థాయిలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో పులుల సెన్సెస్ నిర్వహించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వులో కలిపి తెలంగాణలో 26 పులులు ఉన్నట్లు వెల్లడించారు. 2022 సెన్సెస్ నాటికి 32 నుంచి 34 వరకు పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నాడు అధికారులు అంచనా వేశారు. అయితే 2024 నాటికి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో వాటి సంఖ్య 34కు చేరింది. నల్లమల అటవీ ప్రాంతం సుమారు 3563 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అందులో 3027.53 చదరపు కిలోమీటర్లలో అభయారణ్యం ఉంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల అడవులను అమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాంతంగా పిలుస్తారు. ప్రస్తుతం అమ్రాబాద్ అభయారణ్యం పరిధిలో 150 రకాల జంతువులు, 60 రకాల పక్షులు ఉన్నాయి. ప్రస్తుతం అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని 2 బ్లాకులుగా అంటే మన్ననూర్, దోమలపెంట, మద్దిమడుగు, అమ్రాబాద్ బ్లాకులుగా విభజించారు. ఇలా 2 బ్లాకులుగా విభజించి చేసిన సర్వేలో 2018 నాటికి ఈ నల్లమల ప్రాంతంలో పెద్ద పులులు 20, చుక్కల దుప్పులు 3040, కణితి 4608, అడవి పందులు 2272, కొండగొర్రెలు 1072, మనుబోతులు 480, బుర్ర జింకలు 1888, కొండముచ్చులు 11600 ఉన్నట్లు గుర్తించారు. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ అమ్రాబాద్లో పెద్ద పులుల సంఖ్య 34 ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఆడపులులు 15, మగపులులు 11, పులిపిల్లలు 8 ఉన్నాయి. ఇవేగాక అక్కడ 22 రకాల వన్యప్రాణులు, 350 రకాల పక్షులు కూడా ఉన్నట్లు తెలిపారు. అమ్రాబాద్ అభయారణ్యంలోని
10 రేంజ్లలో 2023 డిసెంబర్ 12 నుంచి 2024 మే 2 వరకు 4వ ఫేజ్ మానిటరింగ్లో భాగంగా 4 బ్లాకుల్లో 1806 సీసీ కెమెరాలను బిగించారు. అచ్చంపేట, కొల్లాపూర్, లింగాల రేంజ్లను మొదటి బ్లాకుగా, అమ్రాబాద్, మద్దిమడుగు రేంజ్లు 2వ బ్లాకుగా, దోమలపెంట, మననూర్ రేంజ్లు 3వ బ్లాక్, దేవరకొండ, కంబాలపల్లి, నాగార్జున సాగర్ రేంజ్లు 4వ బ్లాకుగా విభజించి ట్రాప్ కెమెరాలతో మానిటరింగ్ చేశారు. అలాగే 2 కిలోమీటర్లకు 2 అధికారుల చొప్పున శాకాహార జంతువుల సర్వే నిర్వహించారు. వీటన్నింటి ఆధారంగా పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల సంఖ్యను గుర్తించారు. ఒక్కో సీసీ కెమెరాలో 4 సార్లు నిక్షిప్తం అయిన చిత్రాలను డౌన్లోడ్ చేసుకుని వాటి ఆధారంగా పెద్ద పులులను లెక్కిస్తారు. పులిపై ఉండే చారల ఆధారంగా ఒక్కో పులిని లెక్కిస్తారు. ఒక పులికి ఉండే చారలు మరో పులికి ఉండే అవకాశం లేదు. అలా గుర్తించిన వాటిలో మొత్తంగా 34 పెద్ద పులులు ఉన్నాయి. ఇక మరోవైపు చిరుత పులుల సంఖ్య కూడా 163 నుంచి 183కు చేరినట్లు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అంతరించిపోతున్నాయనుకున్న సమయంలో పెద్ద పులుల సంఖ్య కాస్త పెరగడంతో ఊరట కలిగించే అంశమనే చెప్పాలి.